ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సరిగ్గా ఇచ్చేసుకోమా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. కొంచెం దగ్గరికి రండి. ఓ యా. ఎవరు? సిద్ధు. హలో సిద్ధు. హాయ్ రా. ఓకే థ్యాంక్స్ అలాట్. సిద్ధు. శాలిని ఎలా ఉంది? ఒకసారి వెళ్ళరా. ఏంటి ఇంత డల్గా ఉన్నావు? యాక్టివ్గా ఉన్నావు. ఓకే 1 minute. కాల్ ఫ్రమ్ రేఖా. ఓకే ఫైన్ థ్యాంక్స్. ఓకే రా. అమ్మయ్యా. హలో. వుడ్ యు లైక్ సమ్? నో థ్యాంక్స్. నేను రోటీ తీసుకుంటాను. ఓకే. రోటీ? నో థ్యాంక్స్. నేను బిర్యానీ తీసుకుంటాను. బాగుంది కదా? ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? దీపు ప్లీజ్. ఏంటిది? మన బెడ్రూమ్. బెడ్రూమా? ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మి వీళ్ళకి మన బెడ్రూమ్ లో ఏం పని? మహిళా సంఘం ఆఫీస్ లా చాలా బాగుంది. ఇంతకీ ఎవరి సెలెక్షన్ ఇది? మా మమ్మీది. మార్గరెట్ థాచర్, సరోజినీ దేవి. వావ్ ఎంత బాగుందో. అవును, బెడ్రూమ్ లో ఎంతమంది ఆడియన్స్ అవసరమా? వీళ్ళందరూ మా మమ్మీకి ఇన్స్పిరేషన్. ఇది మా మమ్మీ టేస్ట్. చూస్తే తెలుస్తుందిగా. నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది కూడా మా మమ్మీనే. యా, ఎక్సలెంట్ టేస్ట్. నేనంటూ ఒకడు ఉన్నాను కాబట్టి నీకు ఆ ఛాన్స్ దొరికింది. అప్పో అది నువ్వు చేయాల్సింది. అంత అర్థమైంది కదా? అర్థమైంది. హూస్ దిస్? అప్పలకొండ. తెలుస్తూనే ఉంది. వీడికి ఇక్కడ ఏం పని? అప్పు మా సర్వెంట్. మా దీపు బాగోగులు చూసుకుంటాడని. నో ప్రాబ్లం, ఐల్ పిక్ యు అప్ ఆఫ్టర్ వర్క్. కూర్చోండి. ఇది యా, ఐల్ టేక్ దట్. అది మంది కదమ్మ గారు. ఇది మీకోసం నేను వండాను, అవి బాబు గారి కోసం వండాడు. మా ఇద్దరికి వేరువేరుగా ఎవరు వండమన్నారు? మీ కల్పనకు చెప్పిందా? అవన్నీ నాకు నచ్చవు. ఇక్కడ నుంచి మా ఇద్దరికి కలిపే వంట చేయండి. వింటున్నారా? రాధి, నీకు వంట వచ్చుంటే వీళ్ళ బాధ తగ్గేది కదా. అట్లీస్ట్ మీ మమ్మీకైనా వంట వచ్చా? దీపు, మరోసారి మా మమ్మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేయొద్దు ప్లీజ్. పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్. కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కన్నా నీ బాడీ స్మెల్ చాలా మత్తుగా ఉంటుంది. Don't look at me like that. లైట్ ఎందుకు ఆఫ్ చేసావు? అది చూడొద్దన్నావు కదా, అందుకే. బ్రింజాల్. వాట్? సారీ, వంకాయ్. ఓకే బ్రింజాలను పర్వాలేదు, బట్ జస్ట్ ఇన్ ప్రైవేట్. ఓకే, బ్రింజాల్. పద దీపు. ఎక్కడికి? సినిమాకి. ఇంకేం సినిమా? అక్కడ ఇంటర్వెల్ అయిపోయి ఉంటుంది. అయినా మీ ఫ్రెండ్స్ ఇలా చెప్పబెట్టుకుంటూ వస్తారేంటి? దీపు, ఐఎమ్ రియల్లీ సారీ. దీపు, ఐఎమ్ సారీ. మనం బయటకు వెళ్తున్నామని ముందే చెప్పుండాల్సింది. నేను ఎలా చెప్తాను? వెరీ ఈజీ. అదే నా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేసేవాడిని. డోంట్ బి సిలీ. తన నిజంగా టఫ్ టైం ఫేస్ చేస్తుంది తెలుసా? ఏ వాళ్ళకు ఒక లూజ్ మోషన్సా లేక ఆవిడ కాన్స్టిపేషనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? ప్రోగ్రామ్ చెడగొట్టింది నీ ఫ్రెండ్స్ అయితే నా మీద అరుస్తావేంటి? నువ్వు నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం నా ఫ్రెండ్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెం. ఓ ఏ? ఓ ఏ? వాట్ యు మీన్ బై ఓ ఏ? మీ మొగాళ్ళంతా ఇంతే. ఆడవాళ్ళ కష్టాలే అర్థం చేసుకోలేరు. అవును, నువ్వు మాత్రం నన్ను తప్ప అందరిని అర్థం చేసుకుంటావు. దీపు, నేనేమన్నా తప్పు చెప్పానా? ఓకే, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. నువ్వు నన్ను రైట్ అంటే ఊరుకుంటాను అనుకున్నావా? అయితే ఆపుకు, మాట్లాడు. Good morning, good afternoon. Can I watch the good cricket evening, score, and please? good night. Welcome to another episode of Theo
నీకు ఇప్పుడు క్రికెట్ స్కోర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే ఫైన్. నౌ కెన్ ఐ వాచ్ ద మ్యాచ్? యు ఆర్ సచ్ అ మ్యాన్. I don't advise people. I only guide them. What do you think of me? నేను సోషల్ సైకాలజీలో కోర్స్ చేశాను. గుర్తుంది. అదేదో 2 వారాలు కోర్స్ చేసావని చెప్పావు, అదేనా? నా అచీవ్మెంట్స్ గురించి ఇంత చులకనగా మాట్లాడతావు అని తెలిసి కూడా నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. రాధి వెయిట్. రాధి అసలేమైంది నీకు? తాగింది జ్యూస్, మందు కొట్టిన దాంట్లో ఒకటే చిందులు. నీకు అసలు వైఫ్ తో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును తెలీదు. వైఫ్ తో ఒకలా, వీడితో ఒకలా, వాడితో ఒకలా, రకరకాల వాళ్ళతో రకరకాలుగా మాట్లాడడం నాకు తెలీదు. ఇంతకీ నేను చెప్పేది వింటున్నావా లేదా? ఓకే చెప్పుకో. రాధి లిస్ట్. పెళ్లి కాకముందు ఎవరిష్టానికి వాళ్ళు ఉండొచ్చు, కానీ పెళ్ళయ్యాక ఒకరిష్టాన్ని కూడా గౌరవించుకోవాలి. ఓకే? అంకుల్ చెప్పేది నీకే, నాకు కాదు, నీకే చెప్తున్నా. ఎవరితోనూ నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్, ఓకే ఓకే, హోల్డ్ మీరు ఉండండి అంకుల్. మిమ్మల్ని పట్టుకొని ఎవడో అంటుందా? దీనికి అసలు ఎవరైనా లెక్కలేదు. సందీప్, You bastard! ఏయ్, ఆగు. ఏయ్! ఏయ్! అంతమంది ముందు నన్ను బాస్టర్డ్ అంటావా? నువ్వు నన్ను అన్నావు. అంటానే. నువ్వు అక్కడ ఎలా బిహేవ్ చేసావో నీకు తెలుసా? చేసిందంతా చేసి నా మీద తోస్తావరా? అసలు వైఫ్ నెలా చూసుకోవాలో తెలీదు. పెళ్ళెందుకు చేసుకున్నారా? పెళ్ళాం అంటే నీలా ఉంటుందని తెలియకే. నీలాంటి వైఫ్ నాకు అక్కర్లేదని ఇప్పుడు నాకు అర్థమైందే. మీ అమ్మకి పొగరు, మీ నాన్నకి పొగరు, మీ కల్ప నక్కకి పొగరు, అందరికి పొగరేరా? బ్లడీ డర్టీ ఫ్యామిలీ. ఏయ్! నోరు ముయ్. నువ్వేంటి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది? మీ అమ్మ ఉందే, షీజ్ అ డెవిల్. దాని బాధ భరించలేక మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నేను మీ నాన్నలా పిరికివాణ్ణి కాదు. What did you say? Come again? ఏయ్! నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీష్. మీ అమ్మ మూలానే మీ బాబు చచ్చుంటాడు. No! చంపేస్తాను. చెయ్, నీలాంటి సివిలైజ్ బ్రూట్ తో నేను ఉండలేను. ఉండలేకపోతే పోవే. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు. యూ గెట్ లాస్ట్. ఇంత జరిగినా నాకెప్పుడు చెప్పలేదేంట్రాది? చిన్నమ్మగారు చెప్పేది ఇంతే అమ్మగారు. నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను వివరంగా చెప్తాను. తప్పు చేశానమ్మా. ఆ శ్రీరామ్ మాటలు విని పెళ్లి చేశాను. వీడు మీ నాన్న లాంటివాడే. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫ్రూట్తో నువ్వు కాపురం చేయడం నేను భరించలేను. శ్రీరామ్, దేర్ ఆర్ 2 ways టు మేక్ ఎ డెసిషన్. ఒకటి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం, 2 వెంటనే ఓ నిర్ణయానికి రావటం. జీవితంలో అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. ఆ లిమిట్లో ఉంటూ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఇమిడియట్ డెసిషన్ తప్పదు. నువ్వు డైవర్స్ ఇచ్చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలమ్మా. అందుకోసం నేను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాను. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ రేయ్, పెళ్ళెందుకు చేసుకుంటావు? మన సుఖం కోసం. ఆ సుఖంతో పాటు బాధ్యతలు కూడా స్వీకరిస్తాం. ఆ సుఖమే లేనప్పుడు బాధ్యతలు కూడా వదిలేసుకోవాల్సిందే. అంచేత డైవోర్స్ తప్పదు. ఇట్స్ మై డెసిషన్. రాఘవ, ఆ విషయం నాకు వదిలి. రాధిక చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది. రాధి, తప్పు మనదైనా సరే క్షమాపణ చెప్పడం అంటే లొంగిపోవడమే. ఇట్స్ సైన్ ఆఫ్ వీక్నెస్. నా కూతురు ఎవరి ముందు తల ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, మనకు తోచింది మనం మాట్లాడుకుంటూ పోతే ఎలాగండి? ఒకసారి సందీప్ రాధికను కూర్చోపెట్టి మాట్లాడండి. అమ్మా నువ్వు ఊరుకో. నాన్న ఏదైనా బాగా ఆలోచించి డిసైడ్ చేస్తారు. అదే కరెక్ట్. కరెక్టేలే. ముందు నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చావు, ఇప్పుడు వాడికి ఇప్పిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్ళే కలిసి రాలేదు. రాఘవ, నీ తొందరపాటు నిర్ణయానికి 2 జీవితాలు నాశనం అవుతాయి. నా మాట విను, నీ అన్ని సెటిల్ చేస్తాను. నువ్వు తంటాలు పడి వాళ్ళని ఒప్పించగలవేమో, కానీ నా డెసిషన్ మారదు. అంతేనా? ఎస్, నో అదర్ గో. చూడు బాబు, మీ పెళ్లి ఫెయిల్ అయిందని ఎవరు ఏమని అనుకోని, కానీ డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆలోచించుకో. There is no use, uncle. రే సందీప్,